ఎన్నికల సంఘం తీరుపై టీడీపీ నేతలు స్వరం పెంచుతున్నారు. సీఎం చంద్రబాబు సమీక్షలపై అనవసర రాద్ధాంతం చేస్తోందంటున్న నేతలు ఇంత పనికిమాలిన సంఘాన్ని ఎన్నడూ చూడలేదంటున్నారు. ఎన్నికల కోడ్ ఏపీకేనా అని ప్రశ్నించిన లోకేష్ తెలంగాణకు కోడ్ వర్తించదా అంటూ ట్విట్టర్లో ఫైర్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నిర్వహణ, ఈసీ వ్యవహార శైలి, అధికారుల బదిలీలపై మంత్రులు, టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. ఏపీలో ఈ ఎన్నికలు ఈసీకి మాయని మచ్చగా మిగిలిపోతాయన్నారు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. అధికారులను ఏకపక్షంగా బదిలీ చేసే ఈసీకి స్వయం ప్రతిపత్తి ఉంటుందా అని ప్రశ్నించారు. 72 దేశ చరిత్రలో ఇలాంటి ఈసీని ఎప్పుడూ చూడలేదన్నారు. వీవీప్యాట్లు లెక్కించేందుకు ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు. ఎన్నికల తర్వాత కూడా సీఎం సమీక్షలు చేయొచ్చని ఈసీనే చెప్తోంది అన్నారు. మోదీ, రాజ్నాథ్, కేసీఆర్లకు ఈసీ నిబంధనలు వర్తించవా అని నిలదీశారు. చరిత్రలో నల్ల మచ్చ, మీకు మాయని మచ్చ. శ్రీకాకుళంలో కోడ్ కూడా రాలేదు. ఒక ఎస్టీ అధికారి కలెక్టర్గా ఛార్జ్ తీసుకుంటే 24 అవర్స్లో మీరు ట్రాన్స్ఫర్ చేశారు. మీ చీఫ్ సెక్రటరీ ట్రాన్స్ఫర్ చేశారు, మీరు ఎస్పీలని ట్రాన్స్ఫర్ చేశారు, మీరు కలెక్టర్లని ట్రాన్స్ఫర్ చేశారు. ఎవరిచ్చారు మీకు అధికారాలు? ఎందుకు చేస్తారు? ఒక అధికారి జాయిన్ అయ్యి శ్రీకాకుళం జిల్లా కలెక్టర్గా జాయిన్ అయ్యి ఆయన డ్యూటీస్ డిశ్చార్జ్ చేసే దాంట్లో ఎక్కడైనా మీకు తప్పు పడితే యూ కెన్ టేక్ యాక్షన్. సచివాలయంలో అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష చేయడాన్ని ఈసీ, ప్రతిపక్షాలు తప్పుపట్టడం దుర్మార్గమన్నారు ఎంపీ కనకమేడల. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పేరుతో అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. విధి నిర్వహణ నత్తనడకన సాగితే సమీక్షలు చేయాల్సిన అవసరం ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. కేంద్రంలోని మోడీ, తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వానికి, ప్రస్తుతమున్న చంద్రబాబు ప్రభుత్వానికి ఎలాంటి తేడా లేదన్నారు. అసెంబ్లీని సస్పెండ్ చేసినప్పుడు, గవర్నర్ పాలన విధించినప్పుడు కేర్ టేకర్ గవర్నమెంట్ కూడా ఉండదు. అసెంబ్లీని రద్దు చేసి గవర్నర్ పాలన లేకుండా ఎన్నికైన ప్రభుత్వంతో పాలన చేసి ఎన్నికలు అయ్యే వరకు పాలన చేయమని నిర్వర్తించేటటువంటి విధులు ఉన్నప్పుడు ఆ ప్రభుత్వాన్ని కేర్ టేకర్ గవర్నమెంట్గా పిలుస్తారు. ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ఎలక్టెడ్ గవర్నమెంట్గా పిలుస్తారు. కేసీఆర్ గారి గవర్నమెంట్కి, ఈ గవర్నమెంట్కి, మోడీ గారి సెంట్రల్ గవర్నమెంట్కి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న గవర్నమెంట్కి ఎటువంటి తేడా లేదు. ఎన్నికల నిర్వహణలో కేంద్ర ఎన్నికల సంఘం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు ఏపీ ఆర్టీసీ చైర్మన్ వర్లరామయ్య. ఇంత పనికిమాలిన ఎన్నికల కమిషన్ను ఎప్పుడూ చూడలేదన్న ఆయన తెలంగాణలో కేసీఆర్ రివ్యూ చేస్తే ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. టీడీపీ తరపున ఈసీకి 157 ఫిర్యాదులు చేస్తే ఒక్కటి కూడా పట్టించుకోలేదని, ద్వివేది దారుణంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎలక్షన్ కమిషన్ ఈ సార్వత్రిక ఎన్నికలు నిర్వహించటంలో ఘోరంగా విఫలమైంది. ఎలక్షన్ కమిషన్ చాలా పక్షపాతంతో వ్యవహరించింది. ఎలక్షన్ కమిషన్ ద్వంద్వ వైఖరి అవలంబించింది. అందుకే ఇటువంటి పనికిమాలిన ఎలక్షన్ కమిషన్ గతంలో ఎన్నడూ చూడలేదు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా రివ్యూలు కండక్ట్ చేస్తూ ఉంటే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నది, రివ్యూస్ కండక్ట్ చేయడానికి వీలేదని చెప్పిన ఎలక్షన్ కమిషన్ మరి పక్క రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 11వ తారీఖున ఎన్నికలు అయిపోయిన వెంటనే 5 గంటలకే ఆ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ తదితర ఉన్నత అధికారులతోటి కేసీఆర్ గారు ఒక రివ్యూ కండక్ట్ చేస్తే ఏం చేసింది ఎన్నికల కమిషన్ మేము అడుగుతున్నాం.
అటు ఏపీ మంత్రి లోకేష్ ట్విట్టర్లో ఈసీపై ఫైర్ అయ్యారు. ఎన్నికల కోడ్ ఏపీకేనా అన్న ఆయన తెలంగాణకు కోడ్ వర్తించదా అని ప్రశ్నించారు. తాగునీటి సమస్యలపై సీఎం సమీక్షలు చర్యలు తీసుకోకుంటే ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు లోకేష్. తెలంగాణ సీఎం నిర్వహించే సమీక్షల్లో సీఎస్ డీజీపీలు పాల్గొంటున్నారన్న ఆయన ఈసీ ఆంక్షలు టీడీపీకేనా అని ప్రశ్నించారు. కోడిగుడ్డు మీద ఈకలు పీకడం మానరా అంటూ విమర్శించారు.